అందరికీ నమస్కారం. భక్తి శ్లోకం ఛానల్కి స్వాగతం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ పరాభవనామ సంవత్సరంలో వచ్చే తొలి ముఖ్యమైన పండుగ శ్రీరామనవమి. ఈసారి 2026లో మార్చి 26 మరియు 27 తేదీల్లో నవమి తిథి రావడం వల్ల పండుగను ఏ రోజున జరుపుకోవాలి అన్న సందేహం చాలా మందిలో ఉంది. అయితే శ్రీరామనవమి ఎప్పుడు జరుపుకోవాలి, రాముల వారిని ఏ సమయంలో పూజిస్తే విశిష్ట ఫలితాలు లభిస్తాయి, అలాగే ఈ పండుగకు ముందుగా తెలుసుకోవలసిన ముఖ్యమైన నియమాలు ఏమిటి, ఈ అన్ని విషయాలను ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. ఈ నెల మార్చి 27వ తేదీన శుక్రవారం రోజున శ్రీరామనవమి పండుగ వచ్చింది. ఈ రోజు శ్రీరాముడి జన్మదినం మాత్రమే కాదు, సీతారాముల కళ్యాణం కూడా జరిగిన పవిత్రమైన రోజు. ఈ సంవత్సరం శ్రీరామనవమి ఎప్పుడు జరుపుకోవాలి అనే విషయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కానీ మన సాంప్రదాయ ప్రకారం భద్రాచలంలో సీతారాముల కళ్యాణం జరిగే రోజునే శ్రీరామనవమి ఉత్సవంగా భావించాలి. ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో వచ్చే నవమి తిథినే ఈ పండుగను జరుపుకుంటారు. 2026లో మార్చి 26 మధ్యాహ్నం నవమి తిథి ప్రారంభమై మార్చి 27 మధ్యాహ్నం వరకు కొనసాగుతుంది. కొన్ని క్యాలెండర్లు మార్చి 26నే శ్రీరామనవమిగా చూపించినా భద్రాచలంలో మాత్రం సీతారాముల కళ్యాణం మార్చి 27న నిర్వహించబడుతుంది. అందువల్ల ఈ సంవత్సరం మార్చి 27 శుక్రవారం రోజునే శ్రీరామనవమి పండుగను జరుపుకోవడం శ్రేష్టం. ఈ పండుగ రోజున శ్రీరాముడికి పూజను ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో చేయడం అత్యంత శ్రేష్టంగా భావించబడుతుంది. ఎందుకంటే శ్రీరాముడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్న వేళ జన్మించినట్లు శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే మార్చి 27న ఉదయం 11:06 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉన్న సమయం రాముల వారిని పూజించడానికి ఎంతో శుభప్రదమైన ముహూర్తంగా భావించాలి. సుమారు ఈ 2 గంటల కాలంలో భక్తితో చేసిన పూజలకు ప్రత్యేక ఫలితాలు లభిస్తాయి. ఇదే సమయానికి భద్రాచలంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతుంది. ఈ సంవత్సరం శ్రీరామనవమి శుక్రవారం రావడం మరింత విశేషం. అందువల్ల ఈ రోజున చేసే పూజలకు విష్ణుమూర్తి కృపతో పాటు లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా లభిస్తుందని నమ్మకం. అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో ఇంటిని శుభ్రం చేయడం మంచిది కాదని చెబుతారు. కాబట్టి శ్రీరామనవమి రాకముందే ఇంటిని పూర్తిగా శుభ్రం చేసుకొని శుద్ధంగా ఉంచుకోండి. ఈ పవిత్రమైన శ్రీరామనవమి రోజున మనం సీతారాములను భక్తితో పూజిస్తాం. అందుకే మీ పూజ గదిలో శ్రీరాముల వారి ఫోటో తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. సీతారాములు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అలాగే హనుమంతుడు సమేతంగా ఉన్న చిత్రపటం ఉంటే మరింత శుభప్రదం. అలాంటి ఫోటో లేకపోతే పండుగకు ముందే తీసుకురావడం మంచిది. ఈ పండుగ రోజున ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం తప్పనిసరిగా చెయ్యాలి. ముఖ్యంగా శుక్రవారం రోజున వచ్చే శ్రీరామనవమి సందర్భంగా ఇంటి గుమ్మానికి పసుపు రాసి మామిడి తోరణాలతో అలంకరిస్తే మీ ఇంటికి పట్టిన అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వాసం. ఈ పండుగ రోజు ప్రతి ఒక్కరూ మీ ఇంటి ప్రధాన ద్వారం పైన తడి గంధంతో చిన్నగా రామబాణం గుర్తు వెయ్యండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖశాంతులు పెరిగి కుటుంబంలో ఆనందం నిలకడగా ఉంటుంది. శ్రీరామనవమి అనగానే చాలామందికి వెంటనే గుర్తొచ్చేవి వడపప్పు, పానకం. అందుకే ఈ పూజకు ముందుగానే నైవేద్యం కోసం మంచి నాణ్యమైన పెసరపప్పు మరియు పానకం కోసం తాజా బెల్లం సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. మీ ఇంటికి దగ్గరలో రామాలయం ఉంటే అక్కడి ధ్వజస్తంభానికి రంగులు వేయించడం లేదా ఆలయాన్ని నీటితో శుభ్రపరచడం వంటి సేవలు చేయండి. ఇలా చేయడం వల్ల మీ కుటుంబానికి శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వాసం. ఇంకా చాలామందికి రామకోటి రాయాలనే కోరిక ఉంటుంది. అలాంటి వారు ఈ శ్రీరామనవమి రాకముందు కనీసం 108 సార్లు అయినా శ్రీరామ నామాన్ని రాయడం మంచిది. అలాగే ఈ పండుగ రోజున తప్పకుండా శ్రీరామ రక్షా స్తోత్రం పారాయణం చెయ్యాలి. ఇలా చేయడం ద్వారా గ్రహ దోషాలు తగ్గి జీవితంలో శాంతి, రక్షణ లభిస్తాయి. శ్రీరాముడు నీలమేఘ శ్యామ వర్ణుడు కాబట్టి ఈ శ్రీరామనవమి రోజున నీలం రంగు వస్త్రాలు ధరించి నీలం రంగు పుష్పాలతో పూజ చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతారు. ఈ రోజున సీతారాములను పూజించేటప్పుడు సీతాదేవికి ఎరుపు రంగు రవి
గవిక సమర్పించడం ఎంతో శుభప్రదంగా భావించబడుతుంది. పురాణాల ప్రకారం శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల వారు అలాగే ఆంజనేయ స్వామి వారు రామాలయాల్లో సంచరిస్తూ భక్తులందరికీ ఆశీర్వాదాలు అందిస్తారనే విశ్వాసం ఉంది. అందువల్ల ఈ పవిత్రమైన రోజున తప్పకుండా మీ సమీపంలోని రామాలయానికి వెళ్ళి సీతారాములను దర్శించుకోవడం మంచిది. ముఖ్యంగా ఈ పండుగ రోజున పిండి దీపాలతో దీపారాధన చేయడం చాలా శుభప్రదం. బియ్యపిండితో చిన్న ప్రమిదలు తయారు చేసి వాటిలో ఆవు నెయ్యి వేసి దీపం వెలిగిస్తే ఆ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుందని నమ్మకం. ఈ రోజున పానకం, వడపప్పుతో పాటు శ్రీరామచంద్రుడికి ప్రీతిపాత్రమైన అరటి పండ్లు, కొబ్బరికాయను కూడా నైవేద్యంగా సమర్పించి పూజ చేయండి. ముఖ్యంగా ఈ పండుగ రోజున సాయంత్రం ఒక పాత్రలో పసుపు కలిపిన నీటిని తీసుకొని రామరక్ష మంత్రాన్ని జపిస్తూ ఓం శ్రీం హ్రీం క్లీం రామచంద్రాయ శ్రీం నమః అని చదువుతూ ఆ పసుపు నీటిని ఇంటి 4 మూలల్లో చల్లితే ధనలాభం కలుగుతుందని విశ్వాసం. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు శ్రీరామనవమి రోజున సాయంత్రం సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ కూర్చొని హనుమాన్ చాలీసా జపించడం ఎంతో మంచిది. ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని చెబుతారు. ఇక అప్పుల బాధలతో ఇబ్బందులు పడుతున్న వారు రామాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి జై శ్రీరామ్ నామాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు తగ్గి ఉపశమనం లభిస్తుందని నమ్మకం. అలాగే ఈ పండుగ రోజున తప్పకుండా మీ పూజ గదిలో స్వస్తిక్ గుర్తును వేసుకోండి. అలాగే రావి చెట్టును కూడా తప్పనిసరిగా పూజించండి. శ్రీరామనవమి అందులోనూ శుక్రవారం నాడు రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టుకు నమస్కారం చేసుకుంటే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ వెంటనే తొలగిపోయి తరతరాలు తరగని ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది. ఈ శ్రీరామనవమి రోజున రావి చెట్టు నీడలో నిలబడినా సరే మీ జాతకంలో ఉన్న జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. రామాలయానికి వెళ్ళేవారు తప్పనిసరిగా తమలపాకు మాలను తీసుకువెళ్ళి సీతారాములకు సమర్పించండి. మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. అలాగే ఈ పండుగ రోజున మీ ఇంటి గుమ్మానికి తమలపాకులు కట్టుకోండి. తమలపాకులు ధనలక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి. అలాగే ఆంజనేయ స్వామికి ప్రీతికరమైన తమలపాకులను ఈ శ్రీరామనవమి రోజున ఇంటి గుమ్మానికి కట్టుకుంటే ఈ సంవత్సరం అంతా ధన ధాన్యాలకు కొరత ఏర్పడకుండా భోగ భాగ్యాలు కలిసి వస్తాయి. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా ఒక తమలపాకు పైన గంధంతో శ్రీరామ అని రాసి ఆ తమలపాకును మీ పూజ గదిలో పెట్టుకోండి. ఈ పండుగ రోజున బెల్లం పానకం దానం చేయండి. దీనివల్ల కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఈ రోజున అన్నదానం చేస్తే మీ వంశాభివృద్ధి కలుగుతుంది. ఈ పండుగ రోజున ఏది చేసినా చెయ్యకపోయినా రాముల వారి కళ్యాణాన్ని తప్పకుండా వీక్షించండి. అలాగే కళ్యాణం అక్షింతలను తలపైన వేసుకుంటే చాలా మంచిది. సీతాదేవి లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈ శ్రీరామనవమి పండుగ రోజున తులసి మొక్కను పూజిస్తే సంపూర్ణమైన లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. ఇక వివాహమైన ఆడవాళ్లు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. ఎందుకంటే ఈ రోజున చేసే ఉపవాసాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. ఒక పూట ఉపవాసం ఉండి భక్తితో రాముల వారిని పూజిస్తే చాలు మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది. ఈ పండుగ రోజున మాంసాహారం, ఉల్లిపాయ మరియు వెల్లుల్లి వంటి తామసిక ఆహారం తినకూడదు. ఈ పండుగ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక కాగితం పైన పసుపుతో శ్రీరామ జయం అని రాసి ఆ కాగితాన్ని మీ పర్సులో పెట్టుకోండి. ఇక ఈ సంవత్సరం అంతా అనవసరపు ఖర్చులు లేకుండా మీ ఆదాయం పెరిగిపోతుంది. శ్రీరామనవమి రోజున రామరక్ష మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీ కుటుంబంలో ఎలాంటి ఆపదలు లేకుండా రాముల వారి అనుగ్రహం మీ ఇంటి పైన ఉంటుంది. ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్రీం క్లీం రామచంద్రాయ శ్రీం నమః. ఈ మంత్రాన్ని ఖచ్చితంగా జపించండి. అలాగే సంతానం కోసం ఎదురు చూసే దంపతులు ఒక ఎర్రటి వస్త్రంలో కొబ్బరికాయను కట్టి సీతాదేవి పాదాల దగ్గర పెట్టి ఆ కొబ్బరికాయను రామాలయంలో ఉన్న రావి చెట్టుకు కట్టండి. ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ శ్రీరామనవమి రోజున రామాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఖచ్చితంగా దీపం వెలిగించాలి. తద్వారా మీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీ ఆయుష్ పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన భక్తి శ్లోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజనా సుఖినో భవంతు.